హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హుసేన్ డైలీ డిలైట్స్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. ఇది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. దీన్ని మీరు రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, పుల్కాలో కానీ ఎందులోకైనా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. సో గైస్, దీన్ని తయారు చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. నేను ఇక్కడ 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని దీన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో తీసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని 4 చిల్లీస్ అండ్ గుప్పిడి మెంతి ఆకులు తీసుకోవాలి. జార్ తీసుకొని అందులో హాఫ్ టమాటో అండ్ కొబ్బరి పొడి వేసి బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కసూరి మేథి, షాజీరా స్టార్లో ఒక చిన్న పీస్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్. కుక్కర్ పెట్టి అందులో తగినంత నూనె వేయాలి. వేడయ్యాక లవంగాలు 4 చిన్న చెక్క పీస్ వేసి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగాక అందులో టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి పసుపు, ఉప్పు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, కడిగి పెట్టుకున్న మెంతి ఆకులు, రుచికి తగినంత కారం పొడి వేసుకొని అందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి టమాటా పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపాక ఇప్పుడు మనం ఇందులోకి తగినన్ని వాటర్ వేసిన తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కలిపాక షాజీరా 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్ వచ్చే వరకు దీన్ని పెట్టుకోవాలి. ఆఫ్టర్ 4 విజిల్స్ మనం కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కర్రీ అనేది ఇలా కనిపిస్తుంది గైస్, నూనె పైన వచ్చి. ఇప్పుడు మనం దీన్ని గ్రేవీ మనకి ఎంత చిక్కగా కావాలా లేదా అని చూసుకొని కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే నీళ్లు వేసి అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు మనం పీస్ చూస్తే ఇంత సాఫ్ట్గా ఉడికి ఉండాలి గైస్, చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు. ఇప్పుడైతే మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చేయడమే. ఎవరైనా ఫస్ట్ టైం చికెన్ ట్రై చేస్తున్నట్టయితే ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది. ఎవరికైనా నా రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ notifications. Guys, please subscribe my channel, okay? Thank you for watching this video guys. See you soon with another recipe in another video. Bye guys.